కాలేయం మార్పిడి వంటి ప్రాణరక్షక చికిత్స అందుబాటులోకి రావాలంటే అవయవ దానంపై అవగాహన పెరగడం చాలా అవసరమని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు పి పాదసారథి అన్నారు. అధిక స్థాయి కాలేయ వ్యాధులు, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు కాలేయ మార్పిడితోనే ప్రాణరక్షణ చికిత్స అని వైద్యులు పాదసారథి పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫీజిబిలిటీ అవుతుందన్నమాట. కనుక డొనేట్ చేద్దాం అనుకున్న వ్యక్తి యొక్క లివర్ యొక్క హెల్దీనెస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా, అదేవిధంగా వాళ్ళ లివర్లో కొవ్వు లేకుండా మంచిగా హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు, బేసిక్ టెస్టులు అంటే లిపిడ్ ప్రొఫైల్ అవనివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ని లేదంటే హెచ్బిఏవన్సీ అంటే వాళ్ళలో డయాబెటీస్ ఏమైనా ఉందా లేదా అని కొన్ని బేసిక్ రక్త పరీక్షలు చేసి వాళ్ళ యొక్క లివర్ క్వాలిటీ బాగా ఉందా లేదా అని తెలుసుకుంటాం అన్నమాట. ఒకసారి లివర్ క్వాలిటీ బాగానే ఉన్నది అని మనం తెలుసుకున్న తర్వాత డొనేట్ చేయడానికి సరిపడా సైజు లివర్ ఉందా లేదా డొనేట్ చేసే వ్యక్తికి అని తెలుసుకోవడానికి మనం కొన్ని స్కాన్లు చేస్తాం. అంటే సిటీ స్కాన్ అని కానీ లేదా ఎంఆర్ఐ అని కానీ కొన్ని స్కాన్లు చేస్తాం. ఆ స్కాన్లో డొనేట్ చేయడానికి తగ్గ సరిపడా లివర్ ఉన్నది అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం వాళ్ళని డొనేట్ చేయడానికి ఫిట్గా కన్సిడర్ చేసి ఫర్దర్గా మనం లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, డొనేట్ చేసిన వ్యక్తికి ఏమైనా హామ్ ఉంటుందా, లేదంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డొనేట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా పబ్లిక్కి ఒక వచ్చే డౌట్ అనమాట. డొనేట్ చేసే వాళ్ళకి కూడా అది పెద్ద సర్జరీనే, చిన్న సర్జరీ ఏం కాదు. బట్ సర్జరీ అయిన తర్వాత ఇనీషియల్ ఒక 2-3 మంత్స్ కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 2-3 మంత్స్ తర్వాత దే విల్ లీడ్ అ నార్మల్ లైఫ్. అంటే సర్జరీకి ముందు ఎటువంటి ఏదైనా పని చేసుకున్న టీచర్ వ్యక్తి కానీ ఎట్లా ఏ వర్క్ అయితే చేసుకున్నారో ఆ నార్మల్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. ఇది డోనార్కి సంబంధించి. రిసిపియంట్కి సంబంధించి అంటే ఎవరైతే పేషెంట్ ఉంటారో, అంటే ఆర్గాన్ తీసుకుంటారో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అందరికీ జనరల్గా వచ్చే డౌట్ ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయినటువంటి ప్రతి పేషెంట్కి కూడా మనం కొన్ని స్పెషల్ మెడికేషన్స్ పెడతాం. వాటిని ఇమ్యునో సప్రెసెంట్స్ అంటారనమాట. అంటే మనం పెట్టిన అవయవం మంచిగా పనిచేయడానికి వాడే మెడికేషన్స్ అనమాట. ఈ మెడికేషన్స్ మాత్రం వాళ్ళ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు బీపీ ఉన్నా లేదంటే షుగర్ ఉన్నా మన లైఫ్ లాంగ్ ఎట్లా అయితే మెడిసిన్స్ వాడతామో అదేవిధంగా ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్స్ తప్ప వేరే స్పెషల్ మెడికేషన్స్ అంటే ఏమి ఉండవు. అదేవిధంగా ఒక 3 to 4 months కొంచెం స్పెషల్ కేర్ అనేది అవసరం అవుతుంది. తర్వాత వాళ్ళు కూడా రొటీన్ లైఫ్ అంటే సర్జరీకి ముందు ఎటువంటి ఏదైనా వర్క్ చేసుకునేటట్టు ఎనీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఎటువంటి వర్క్ అయినా సరే వాళ్ళు ఒక 3 to 4 months తర్వాత దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ అనమాట. ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి జనాలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఇంతవరకు అసలు ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం అవుతుంది, లివర్ పాడైపోవడానికి గల కారణాలు తెలుసుకున్నాము. ఇంకన్నా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి జనరల్ పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంటే లివర్ పాడవకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. అందరికీ తెలిసిందే మద్యపానం సేవించకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ వల్ల లివర్ పాడవడం, నాష్ రిలేటెడ్ అంటామన్నమాట. అంటే లివర్లో ఎక్కువ కొవ్వు చేరుకుపోవడం అనమాట. దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన హైట్కి తగ్గ కన్నా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాం అనుకోండి. సపోజ్ యూజువల్గా నా హైట్ ఒక 170 centimeters అనుకుంటే నా ఐడియల్ వెయిట్ షుడ్ బి 70 kgs. అట్లా కాకుండా 70 కన్నా ఎక్కువ ఉన్నాను, ఒక 80 kgs 90 kgs ఉంటే మన హైట్కి తగ్గ ఐడియల్ వెయిట్కి రావడానికి వెయిట్ రిడక్షన్ అనేది చేయాలన్నమాట. ఆ వెయిట్ రిడక్షన్ ఎట్లా చేస్తాం, ఒకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ ఇంటేక్ అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనమాట. ఎటువంటి జాగ్రత్తలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే. వైట్ అంటే షుగర్ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ, లేదంటే రైస్ ఐటమ్స్ కానీ, మైదా ఐటమ్స్ కానీ, ఇట్లా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యి మన లివర్ పాడే అవకాశం ఉంటుంది. కనుక కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ డైట్స్ అంటే మనకు పల్సెస్ అంటే రాజ్మా అంటారు, అన్ని రకాలటువంటి పప్పు దినుసులు, అట్ ద సేమ్ టైం మన వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సలాడ్స్ అంటాం చూడండి. అట్లా ప్రోటీన్స్ అండ్ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటూ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ ఒక 15 to 20 minutes రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ, ముఖ్యమైన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్. యూజువల్గా ఇప్పుడు అందరూ ఏంటంటే నైట్ 10